ఇప్పుడే మాట్లాడుతూనే ఉన్నాం. ఇక ఇక్కడ మూసాపేట్ సిఎన్జి దగ్గర ఎంపీ వెహికల్ వచ్చి నడిపిస్తున్నాడు. చూడండి, ఈ రకంగా అడ్డగోలుగా ఏ స్టేట్ వెహికల్ వచ్చి ఆ స్టేట్ వెహికల్ నడిపిస్తుంటే ఏందన్నట్టు ఇది నాకు అర్థం కాదు. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్సీ వాలా హైదరాబాద్. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఓలా ఊబర్ పరంగా హైదరాబాద్ తెలంగాణ వచ్చి బిజినెస్ ఖరాబ్ చేయకూరి, మంచి మాటగా చెప్తున్నా. సో చాలా మంది డ్రైవర్లు ఇంకా ఓపికగా ఉన్నారు. ఓపిక నశిస్తే రిజల్ట్ వేరే ఉంటుంది. సో బిజినెస్ ఉంటే ఎవరు పట్టించుకోరు, బిజినెస్ తగ్గిపోయింది. సో ఇట్లా చాలా స్టేట్స్ నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న బిజినెస్ మొత్తం ఖరాబ్ చేసిరు. సో దానివల్ల డ్రైవర్స్ అందరూ గుస్సా మీద ఉన్నారు. ఇది ఒకటి గమనించండి. చాలా వెహికల్స్ ఒడిశా, మహారాష్ట్ర అండ్ హర్యానా వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి. మధ్యలో చాలా మంది స్ట్రైక్లప్పుడు చాలా వెహికల్స్ ని ఆపిరు. ఈ మధ్యలో కూడా ఎయిర్పోర్ట్ లో మా యూట్యూబర్స్ కొందరు కూడా వెహికల్స్ ని దొరకబడుతున్నారు. వేరే వెహికల్స్ ఇక్కడ లోకల్ టీఎస్ వెహికల్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఐడి క్రియేట్ చేసుకొని మహారాష్ట్ర బండ్లు, ఒడిశా బండ్లు, కర్ణాటక బండ్లు తిప్పుతున్నారు. వాళ్ళకు దొరికితే మాత్రం, మా డ్రైవర్లకు దొరికితే మాత్రం వదిలిపెట్టారు. సో అది మీరు ఒకటి కొంచెం మైండ్ లో పెట్టుకోరి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే కొంచెం మీరు జాగ్రత్త పడితే మంచిది అని నా అడ్వైజ్. కొత్త వెహికల్స్ తీసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు కదా బ్రదర్, మీ ఇష్టము. తీసుకున్న తర్వాత బిజినెస్ ఎట్లుంటది ఏంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇంకా చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు, అన్నా నువ్వెందుకు తీసుకున్నావు కార్ మరి అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా నేను బిజినెస్ పరంగా తీసుకోలేదు. నాకు ఒక ఛానల్ ఉంది. సో నా ఛానల్ వల్ల ఒకరికి యూస్ఫుల్ అవ్వాలనే వీడియో తప్ప నేను వేరే ప్రాఫిట్ కోసము క్యాబ్ తీసుకొని సంపాదించడానికి కోసం అయితే నేను తీసుకోలేదు. సో దాన్ని మీరు పాయింట్అవుట్ చేసుకొని అదొకటి అర్థం చేసుకోరు. నేను అవేర్నెస్ కోసమే నేను కార్ తీసుకున్నా. నేను కార్ తీసుకొని సంపాదించాలి అనే ఉద్దేశంతోనైతే కాదు. ఇదొకటి అర్థం చేసుకోరి. నెక్స్ట్ ఇంకెవరైనా కామెంట్ చేయాలనుకున్న వాళ్ళ కోసము అండ్ ఆల్రెడీ కామెంట్ చేసిన వాళ్ళ కోసము ఈ మ్యాటర్ అయితే చెప్తున్నా. నేను ఆల్టర్నేట్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ మధ్యలో చాలా మంది అడిగారు నాకు చిన్న వెహికల్ ఉన్నప్పుడు, అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పెడితే లక్షల్లో వస్తున్నాయంట కదా అని. సో వాళ్ళ కోసము సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా డ్రైవ్ చేసి చూపిస్తా. అందులో ఎట్లా ఉంది, అక్కడ ఎట్లా ఉంటుంది, అక్కడ ఎంత గ్యాంబ్లింగ్ జరుగుతుంది, వెండర్స్ తరఫున, సూపర్వైజర్స్ తరఫున అనేది కూడా అది కూడా నేను మీకు చూపిస్తా. అండ్ ఓలా ఊబర్ లో బిజినెస్ ఎట్లా ఉంది, కొత్త వెహికల్స్ కొనుక్కుంటే స్ట్రగుల్స్ అవుతారా కారా, అండ్ బిజినెస్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అని ఇవన్నీ చెప్పడం కోసమే నేను వెహికల్ అయితే తీసుకున్నా. అండ్ నా పర్సనల్ యూజ్ కూడా నేను యాక్చువల్గా 2013 నుంచి నేను కార్లోనే తిరుగుతున్నా. సో అందుకే నేను కార్ ప్రిఫర్ చేసుకున్నా. అండ్ నా ఛానల్ కోసం అండ్ మీలాంటి కొత్తగా కొనుక్కోవాలనుకునే వాళ్ళ కోసం వీడియోస్ చేయడానికి కూడా, నా దగ్గర కార్ ఉంటేనే కదా ప్రూఫ్ చూపించడానికి ఉంటుంది. ప్రూఫ్ లేకుండా నేను బిజినెస్ బాగాలేదు అని చెప్తే నన్ను మీరు తిడతారు. సో అందుకోసమే నేను కార్ తీసుకున్నా. సో ఇది కార్ తీసుకోవడానికి గల రీజన్. అండ్ ఇంకా ఏమైనా మీ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, ఈ అదర్ స్టేట్స్ వెహికల్ గురించి ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా మన డ్రైవర్స్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకోటి, ఈ సిఎన్జి స్టేషన్స్ లో చాలా మంది కాదు, చాలా స్టేషన్స్ లో 10 రూపాయలు 5 రూపాయల పైన ప్రైజెస్ తీసుకుంటున్నారు. అసలు మనము ఏ ఒక్క రూపాయి కూడా పంపు వాళ్ళకి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. మనం ఎందుకు పే చేయాలి? సో అదొకటి కూడా నేను వీడియో చేస్తాను. ప్లీజ్ దీనికి మాత్రం అందరు సపోర్ట్ చేయండి. మనం ఒక్క రోజు 300 కొట్టించుకున్నా, 400 కొట్టించుకున్నా, 5 రూపాయలు 10 రూపాయలు పే చేస్తున్నాం ఒక్కసారికి అంటే మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. 5 రూపాయలే కదా, 2 రూపాయలే కదా అని ఈజీగా తీసేస్తున్నారు. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. సో ఈ రోజు అయితే మనం అదర్ స్టేట్ వెహికల్ గురించి మాట్లాడాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్స్ కి ఆన్సర్ చేస్తుంటా. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడే మాట్లాడుతూనే ఉన్నాం. ఇక ఇక్కడ మూసాపేట్ సిఎన్జి దగ్గర ఎంపీ వెహికల్ వచ్చి నడిపిస్తున్నాడు. చూడండి, ఈ రకంగా అడ్డగోలుగా ఏ స్టేట్ వెహికల్ వచ్చి ఆ స్టేట్ వెహికల్ నడిపిస్తుంటే
ఏందన్నట్టు ఇది నాకు అర్థం కాదు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నేను మీ అజయ్ హర్ష. జై హింద్. బాయ్ బాయ్.